జర్నీ స్టార్ట్ చేసి చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపు తెలుగు, తమిళ్, మలయాళంలో కూడా చేశారు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చైల్డ్ ఆర్టిస్ట్. మలయాళంలో 33 సో ఫిల్మ్స్ టాప్ స్టార్స్ అందరితో మీ కాంబినేషన్లో సినిమాలు వచ్చినాయి కదా. సో చైల్డ్ ఆర్టిస్ట్గా మీ మర్చిపోలేని పాత్రలు అంటే అయ్యి ప్రహ్లాదకు మించి ఏముంటుందండి. ప్రహ్లాద అది ఇక ఇప్పుడు evergreen. అలా అని కాదు, ఇప్పుడు ఒక సంవత్సరం కాదు కదా, ఒక వారం ముందు రిలీజ్ అయిన పిక్చర్లో కూడా ఎవరు యాక్ట్ చేశారు, ఆ సినిమా ఏంటి, ఇలాగ మనం అనుకునే రోజుల్లో దగ్గర దగ్గర మీరు అన్నట్టు ఇంకొక సంవత్సరంన్నర తర్వాత 60 సంవత్సరాలు అయిపోతున్నా కూడా రోజారమణి భక్తి ప్రహ్లాదం మర్చిపోలేకపోతున్నామండి ఆ సినిమా అని అన్నప్పుడు ఇంకా అంతకంటే అదృష్టం వేరే ఉండదు. ఇంకోటి అలాంటి సినిమా అది. అప్పుడు మనకి వేళ్ల మీద చెప్పుకోవాలంటే లవకుశ, మాయాబజారు, ఇలాగా అందులో ఇదొకటి ఉంటుంది. బాలు గారు కూడా ఒక మాట అనేవారు, ఎస్పి బాలు గారు, నేను పొద్దున్నే లేచి దేవుడి పాటలు వింటానమ్మా, ఆ దేవుడి పాటలు విన్నప్పుడు నాకు రాముడు కృష్ణుడు లాగా రామారావు గారు కనిపిస్తారు, ఆ నెక్స్ట్ పాటలు ప్రహ్లాద పాటలు వింటాను, అప్పుడు నీ మొహం కనిపిస్తుంది నాకు అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అని చెప్పారు. ఓకే. సో ఇవన్నీ గ్రేట్ బ్లెస్సింగ్స్గా అనుకోవాలి మనం, ఇంకా అంతే సెషన్ కదా. కాదు.